డాక్టర్ రన్స్ డయాబెటిక్ రైస్ తినండి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరింత అలర్ట్ అయింది. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులకు కీలకమైన ఉప వ్యవస్థలను అందించాలని డిఆర్డీఓకి ఆదేశాలిచ్చింది. బార్డర్లో యుద్ధ వాతావరణం రోజురోజుకి మారుతుండటంతో భారత ప్రభుత్వం మిసైల్స్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తోంది. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులకు కీలకమైన ఉప వ్యవస్థలను వేగంగా అందించాలని డిఆర్డీఓకు ఆదేశాలిచ్చింది. అలాగే మిసైల్స్, సబ్ సిస్టమ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్ కంపెనీలతో కేంద్రం చర్చలు నిర్వహిస్తోంది. పహల్గామ్ ఘటనతో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత బార్డర్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులకు ఉప వ్యవస్థల సరఫరాలను వేగవంతం చేయాలని హైదరాబాద్లోని డిఆర్డీఓకు ఆదేశాలిచ్చింది. అలాగే హైదరాబాద్లో ఉన్న రక్షణ తయారీదారులు క్షిపణి నిల్వలను పెంచడానికి డెలివరీలను వేగవంతం చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సరఫరాదారులను ఆదేశించింది. మిసైల్స్, సబ్ సిస్టమ్స్ తయారీ కోసం హైదరాబాద్లోని డిఆర్డీఓతో పాటు పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రో మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసి ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఉన్నాయి. ఇక వీలైనంత త్వరగా ఉప వ్యవస్థలను అందించేందుకు వారాంతంలో కూడా పనిచేయాలని తయారీ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు ఉప వ్యవస్థల సామర్థ్యాలను పెంపొందించేందుకు తయారీ సంస్థలు డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే 2-3 నెలల్లోనే భారత్కు పెద్ద ఎత్తున క్షిపణుల ఉప వ్యవస్థలను అందిస్తామని తయారీ సంస్థలు చెప్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.